క్రీస్తు పరిశుద్ధమైన నామంలో ఈ 4వ మాసం 3వ ఆదివారపు ఆరాధనలో పాలుబొందులు పొందిన దేవుని బిడ్డలైన మీ అందరికీ నా హృదయపూర్వకమైన ప్రేమ వందనాలు. అందరికి వందనాలు, స్తోత్రాలు. ప్రభు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ఆమెన్. ఈరోజు ఒక భక్తుని గురించి, 3వ వారం కనుక ఒక భక్తుని గురించి మనం బైబిల్లో నుంచి ధ్యానం చేసుకుందాం. బైబిల్ ఉన్న వారందరూ మీ బైబిల్ తెరచి రూతు ప్రవచన గ్రంథం 2వ అధ్యాయం మొదటి వచనాన్ని చదవగా మనందరం విందాం. నయోమి పెనిమిటికి బంధువు ఒకడుండెను. అతడు చాలా ఆస్తిపరుడు. అతడు ఎలీమెలెకు వంశపు వాడై ఉండెను. అతని పేరు బోయాజు. చాలు. బైబిల్లో చాలామంది భక్తులు మనకి పరిచయం అవుతారు. ఈ పరిచయమైన భక్తుల్లో కొందరి భక్తుల చరిత్రలు చాలా ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా కనబడతాయి. కొందరి భక్తుల చరిత్రలు వాళ్ళు మన జీవితంలాగే ఉన్నారు అన్నట్లుగా పోలికగా కనబడతారు. కొందరు భక్తుల చరిత్రలు మనం జీవిస్తే ఈ భక్తుల్లాగా జీవించాలి అన్న ఆలోచనలు కూడా మనలో మెదులుతూ ఉంటాయి. మరి కొందరి భక్తుల చరిత్రలు ఎలా మనం ఉండకూడదు అన్నట్లుగా బైబిల్లో కనబడతాయి. అయితే ఈరోజు బోయాజు అనే ఓ భక్తుడు, ఒక వ్యక్తి గురించి బైబిల్లో నుంచి మనం చక్కగా నేర్చుకుందాం. బోయాజు అనగా పేరుకి అర్థం బలవంతుడు. బోయాజు పేరుకి అర్థం బలవంతుడు. వారి తల్లిదండ్రుల పేర్లు షాల్మాన్, రాహాబు. తండ్రి పేరేమో షాల్మాన్, తల్లి పేరు రాహాబు. ఇతను ఎవరంటే మీరు అలా టక్కనే గుర్తుపట్టడానికి, ఇతను ఎవరంటే దావీదు ముత్తాత. ఇతను ఎవరు చెప్పండి? దావీదు ముత్తాత. ఇతనికి ఒక్కగాని కొడుకు ఒక ఆయన ఉన్నాడు. అతని పేరు ఓబేదు. ఇతని కుమారుని పేరు ఓబేదు. ఇతని గోత్రం యోధా గోత్రం, ఎలీమెలెకు వంశం. యోధా గోత్రం, ఎలీమెలెకు వంశం. ఇతన్ని బైబిల్లో ప్రభు అయిన యేసుక్రీస్తుకి దగ్గర పోలికగా ఇతన్ని రూపుదిద్దారు. పోలిక అంటే ఇద్దరు ఒకటని కాదు, మీరు వినాలి. ఒక తండ్రిని చూసి, అబ్బా మీ కుమారుడు అచ్చం నీ పోలికలాగే ఉన్నాడంటే కుమారుడు వచ్చి తండ్రి అని కాదు, తండ్రి వచ్చి కుమారుడని కాదు. ఇద్దరు మనుషులు వేరైనా, శరీరాలు వేరైనా పోలికలు కలవడం, దాన్ని పోలికలు అంటారు. అలాగే ఇద్దరు ఒకటని కాదు, అది మనం గమనించాలి. ఇక్కడున్నటువంటి బోయాజు యేసయ్యకు సూచనగాను, యేసయ్య పోలికగా మనకి కనబడతాడు. దూరం నుంచి బోయాజును చూస్తే యేసు ప్రభులాగే మనకి అతని చరిత్ర, లేకపోతే అతని జీవితం మనకి స్పష్టంగా కనబడుతుంది. నెక్స్ట్, సొలొమోను రాజుగారు ఈ భూమి మీద ఒక మంచి మందిరాన్ని కట్టాడు. ఆ మందిరంలో ప్రాముఖ్యమైన 2 స్తంభాలు ఉన్నాయి. ఆ 2 స్తంభాల్లో ఒక స్తంభం పేరు బోయాజు అని పెట్టాడు.
మరొక స్తంభం పేరు యాకీను అని పెట్టాడు. స్తంభాన్ని నిలబెట్టి బోయాజు ఎందుకని పెట్టాడంటే ఆయన అంత బలవంతుడు, ప్రాముఖ్యుడు అని సొలొమోన్ రాజు గారు అతన్ని గుర్తుపట్టారు. ఇది ఈయన చరిత్ర. చూడండి, ఇతని జీవితంలో దేవుడు మనకి కొన్ని విషయాలు నేర్పించాలని ఆశపడుతూ ఉన్నాడు. చాలామంది విషయాల్లో మనం నేర్చుకోవడానికి కొన్ని ఆలోచనలు ఉన్నప్పటికీ ఇతని విషయంలో మనం ఏమి నేర్చుకోవాలని దేవుడు మనకి ఉద్దేశించి ఆశించాడు అని అంటే, ఇతడు దేవునికి పోలికగా ఉన్నాడు. అందుకని ఇతనిలో కొన్ని విషయాలు దాగి ఉన్నాయి, అవి మనం నేర్చుకోవాలి. మొదటి మాట నేను చెప్తాను, అందరూ ఒకసారి మీ బైబిల్ ఉన్నవారు చూడండి. రూతు గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనాన్ని చదువుకుందాం. బోయాజు బెత్లెహేములో నుండి వచ్చి, యెహోవా మీకు తోడై ఉండును గాకని చేను కోయువారితో చెప్పగా, వారు యెహోవా నిన్ను ఆశీర్వదించునుగాక అనిరి. చాలు. బోయాజులో ఉన్నటువంటి గుణాలు, దేవుని బిడ్డలారా, ఒక ఆత్మీయముగా బాప్తిస్మాన్ని పొంది రక్షణలోకి వచ్చి యేసయ్య ద్వారా ఎన్నో మేలులు అనుభవిస్తూ, యేసయ్య ద్వారా ఎన్నో కార్యక్రమాల్లో ముందుకు వెళుతూ, ఆయన ద్వారా ప్రత్యేకించబడిన మన జీవితాల్లో మనము బోయాజులాగా ఉండాలి అన్నదే ఈ వారములో ప్రభు మనతో మాట్లాడే ఓ శ్రేష్టమైన మాటలు. ఎందుకు ఈ బోయాజు గురించి మనం తెలుసుకోవాలంటే, బోయాజు గురించి నేను మీకు మొదట్లోనే చదివించాను. మొదటి వచనంలో ఆయన చాలా ఆస్తి కలిగిన వాడు అని. చాలా ఆస్తి కలిగిన వాడు. ఆ ప్రాంతంలో ఓ మంచి ఆసామి, ఓ మంచి డబ్బు కలిగిన వాడు, ఓ మంచి పేరు కలిగిన వాడు. అయితే ఇతని కింద చాలామంది పని వాళ్ళు ఉన్నారు. అతడు ఒక గోధుమ తోట, ఒక పంట ఒకటి వేశాడు. ఆ పంట వేసే ఆ పంట దగ్గర చాలామంది కూలీలు వచ్చి పనులు చేస్తూ ఉన్నారు. వాస్తవానికి బోయాజే పొలం దగ్గరకు వచ్చి ఏం చేస్తున్నారు, పనులు ఎలా జరుగుతున్నాయి అని అడగవలసిన పని లేదు. ఎందుకంటే బోయాజు కింద చాలామంది పనోళ్ళు ఉన్నారు. వాళ్ళ కింద ఇంకా పనోళ్ళు, వాళ్ళ కింద ఇంకో పనోళ్ళు. అంటే ఈ బోయాజు స్థితి చాలా గొప్ప స్థితి. అయినా ఇతడి గురించి ఏమి రాయబడిందంటే, బోయాజు బెత్లెహేములో నుండి వచ్చి ఈ పనివారితో ఏమంటాడంటే, యెహోవా మీకు తోడై ఉండును గాక. చూడండి, బోయాజు స్థితి వేరైనా, బోయాజు పరిస్థితి వేరైనా, బోయాజు ఆ పద్ధతి వేరైనా, అతని గుణం, రే ఎరా సుబ్బారావు లేకపోతే ఎరా వెంకట్రావు అనే యారా పోరా ఒరే గిరే అనే మాటలు ఇక్కడ వాడలేదు. ఇప్పుడు మనకి తెలిసిన కోణంలో మనం ఆలోచిస్తే, మన పైన ఉన్నటువంటి నాయకులు లేదా మనతో మనని వాళ్ళ కింద మనం ఉంటాం కదా, మన పైన ఉన్న ఎవరైనా సాములు భూసాములు అలాంటి వాళ్ళు అనుకో, మనల్ని పద్ధతిగా పేరు పెట్టి బాగున్నావని అనరు. వాళ్ళు కోణములో రకరకాలుగా వయ్యారముగా, లేకపోతే ఏదో దూషిస్తున్నట్టుగా, చెప్పరా అన్నట్లుగా, రే ఒరే 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 అన్నట్లుగా మాట్లాడుతారు. కానీ ఈ బోయాజు అంత స్థితిలో ఉన్న అతడు వచ్చి మాట్లాడిన మాట ఏంటంటే, యెహోవా మీకు తోడై ఉండును గాక. ఆ మాట నేను వెంటనే ఆ చేలో పనిచేసే వాళ్ళందరూ ఏమన్నారు, యెహోవా నిన్ను ఆశీర్వదించును గాక. అంటే బోయాజులో ఉన్న లక్షణం ఏంటంటే, ఎంత ఆస్తి కలిగిన వాడైనా ఆయనలో కొంచెము కూడా గర్వం లేదు. ఒకటి. రెండు, ఆయన ఎంత స్థితిలో ఉన్నా ఈ కింద వారి దగ్గరికి వచ్చాడు అంటే ఆయనలో ఎంతో గొప్ప
గొప్ప తగ్గింపు జీవితం మనకు కనబడుతుంది. మూడవది అహంకారము లేని వ్యక్తి. ఈ 3 విషయాలే కాదు, చాలా విషయాలు ఉన్నాయి. ఈ ఎలాంటి విషయాలు కలిగి ఉన్నాడో యేసు ప్రభు కూడా అలాంటి విషయాలే కలిగి ఉన్నాడు. బైబిల్ ఏమంటుందంటే, నేను దీనుడను, నేను ఎవరిని? సాత్వికుడను. ఎవరైతే నా కాడిని ఎత్తుకొని నన్ను వెంబడిస్తారో, చూడండి, యేసయ్యని వెంబడించాలంటే దీనత్వం కలిగి ఉండాలట, తగ్గింపు జీవితం కలిగి ఉండాలట, వినయము కలిగిన మెత్తని మనస్సు అంటే సాత్వికము కలిగి ఉండాలట. ఇలాంటి గుణాలు బోయాజులో మనకు కనబడుతాయి. ఈ భక్తి రంగంలో ముందుకెళ్తున్న మనలో మనం ఎంత స్థితిలో ఉంటున్నా, మనకెంత పేరున్నా, మనకెంత బయట ఎంత ఘనతున్నా, దేవుని మందిరములో మనము తగ్గింపు కలిగిన వ్యక్తుల్లాగా కనబడుదుముగాక. స్తోత్రం చెప్తాం ఒకసారి గట్టిగా, హల్లెలూయా. చూడండి, పనివారి దగ్గరకు వచ్చి ఎటకారముగా ఆయన మాట్లాడినట్లుగా మనకి కనబడదు. యేసు ప్రభు కూడా ఆయన్ని దూషిస్తూ, ఆయన అవమానపరుస్తూ, ఎకిలీగా ఉంటున్న ప్రజలతో కూడా యేసయ్య అంటారు, అయ్యా నా తండ్రి, వీరు ఏం చేస్తున్నారో వీరికి తెలియదయ్యా, వీరిని క్షమించండి అన్నాడు. మన జీవితాల్లో ఎంతోమంది మనకు కనబడుతూ ఉండొచ్చు. ఒకవేళ నిన్ను బాధ పెట్టే వాళ్ళు ఉండొచ్చు, నేను ఇబ్బంది పరిచే వాళ్ళు ఉండొచ్చు, నీ మీద నవ్వులాటలుగా మాట్లాడుకునే వాళ్ళు ఉండొచ్చు. వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా నీవు మాత్రం వాళ్ళని ఆశీర్వదించే మంచి గుణము కలిగిన బిడ్డగా మార్చబడుదువుగాక. గట్టిగా చెప్పండి ఆమేనని. హల్లెలూయా. మత్తయి సువార్త 23వ అధ్యాయం 12వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. తన్ను తాను హెచ్చించుకొనువాడు తగ్గించబడును, తన్ను తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడుతాడు అని వాక్యం చెప్తుంది. అంటే మనలో ఏమి ఉన్నా లేకపోయినా, ఒకవేళ మనకి దేవుడు కృపిచ్చాడు, దాన్ని మనం కాదంటానికి లేదు. దేవుడు మనకు ఆస్తినిచ్చాడు, అది తప్పు అంటానికి లేదు. దేవుడు మనకు మంచి ఘనతనిచ్చాడు, అది తప్పు అని నేను అంటలేదు. దేవుడు మనకి ఏది ఇచ్చినా అన్నిట్లో మనం అణిగి మణిగి తగ్గింపు కలిగిన బిడ్డల్లాగా, బోయోజులాగా ఈ భూమి మీద మనం నడిపించబడుదుముగాక. ఆమేన్. చూడండి, 128 స్థానాల్లో ఓ మంచి రాణిగా వస్తీ అనే వ్యక్తి మనకు కనబడుతుంది. ఈమె 128 రాజ్యాలకి ఒక రాణి. ఎంత గొప్ప రాణి గురించి బైబిల్ ఏమంటుందంటే, ఆమె గర్విష్ఠురాలు అని రాయబడింది. ఈ గర్వం నువ్వు ఎంతమంది మీద అధికారిగా ఉన్నా ఖచ్చితంగా మనల్ని అణిచివేస్తుందని మనం గుర్తుపట్టాలి. ఒకవేళ నేను రాజును కదా, నాకు డబ్బు ఉంది, పేరుంది, పలుకుబడి ఉంది, ఇక నాకు వెనకడుగు వేసే అనుభూతే లేదు, ఇక నన్నెవర్రా ఢీకొట్టేవాళ్ళు, ఇక నా స్థితిని ఎవడు మార్చలేడు అని మనం అనుకుంటున్నా, నీ గర్వం గట్టి తినేటట్లుగా చేస్తుందని బైబిల్ చెప్తుంది. చూడండి, ఈమెలో అంత గర్వం ఆమె జీవితంలోకి రావడానికి కారణం ఏంటి అని నేను గమనించాను. ఆమెలో డబ్బును బట్టి గర్వం రాలా, డబ్బును బట్టి గర్వం రాలా, హోదాను బట్టి గర్వం వచ్చింది. నేను వీళ్ళందరికంటే ఒక మంచి పాటగాన్ని, నేను వీళ్ళందరికంటే ఒక మంచి ప్రార్థన పరుణ్ణి, నేను వీళ్ళందరికంటే ₹1 అదనంగా ఇవ్వడానికి సహకరించేవాడిని, నేను వీళ్ళందరికంటే సంఘములో ఒక ప్రాముఖ్యుడను, నేను వీళ్ళందరికంటే నా స్థితి, నా రేంజ్ వేరు అని ఆమె హోదాను పెంచుకుంది. నేను ఇంత హోదాలో ఉన్నాను, నన్ను ఎవడేమనగలడు? నేనేమంటానంటే, మనుషులు ఒకవేళ ఎవరు అనకపోవచ్చు, కానీ దేవుడు ఖచ్చితంగా అణిచివేస్తాడు. జాగ్రత్త, జాగ్రత్త.
ఈ ప్రజల మనస్తత్వాలు ఎలా 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 మారిపోతుంటే ఆ పై నుంచి బెత్లెహేములో నుంచి దిగొచ్చి బోయజుండి, అమ్మా దేవుడు మీకు తోడే ఉంటాడంటే ఆ పొలంలో ఉన్న వాళ్ళందరూ సంతోషం. రే ఇంతరా ఈయనొచ్చి మమ్మల్ని ఆశీర్వదించాడేంది అని అసలు పంట కోసే వాళ్ళందరూ నోరు తెరిచి అంటారు, అయ్యా నువ్వు దీవించబడదువుగాక. ఆ పదం ఎందుకు వచ్చిందంటే ఆ స్థితిలో ఉన్న వ్యక్తి కూడా తగ్గించుకొని అందరితో సమానంగా ఉన్నాడు. సంఘంలో మనలో ఉంటున్న మనందరిమి ఒకరము సమాధానంగా ఉండడమే కాకుండా అందరితో కలిసిమెలిసి ఉండాలి, అందరితో కలిసిమెలిసి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఇప్పుడు నేను ఈ మాట ఎందుకు చెప్పానంటే, ఇంత హోదా వచ్చింది కదా, ఇంత స్థితి పెరిగిన తర్వాత ఈ స్త్రీ అంటది ఇప్పుడు గర్వమైన మాటలు మాట్లాడటం ప్రారంభమైంది. మన పేరు మన జీవితం పెరిగే కొంది మన నోరు మారకుండా మనం జాగ్రత్త పడుదుము గాక. మన జీవితంలో మనం ఎదిగే కొందట బైబిల్లో రాయబడింది, మనము ఎదుగుతూ ఉండే కొలది ఆయనకి మహిమ వస్తుంది, దేవునికి మహిమ వస్తుంది. మనం ఎదగడమే ఆయనకి ఆశీర్వాదం, అది ఆయనకి సంతోషం. అబ్బా నా బిడ్డలు భూమి మీద బాగా ఎదుగుతున్నారా. దేవుడు ఏం చెప్పాడు? ఆది కాండంలో ఏం రాయబడిందమ్మా? మీరు ఫలించి అభివృద్ధి చెంది విస్తరించండి. ఫలించడం అంటే సంతానం గురించి కాదు. ఆ మాట సంతానమే కాదు, సంతానం పొందిన మనమట మన బిడ్డలో మనం వ్యాప్తి చెంది ఫలించాలి, అభివృద్ధిలోకి రావాలి. ఒక చెట్టు వేస్తే దానికి ఫలాలు కాసినాయి అనుకోండి, ఎంతో ఆనందం ఉంటుంది. అలాంటి ఆనందం ఈ కడవరి దినాల్లో నీవు నేను మనందరం కలిగి భూమి మీద జీవించుదుము గాక. ఆమేన్. చూడండి, శ్రేష్టమైన భక్తి చేసాడు ఇతడు, శ్రేష్టమైన నమ్మకమైన బోయాజులో ఉన్న ఆ సాత్వికం, ఆ విధేయత, ఆ నమ్మకత్వం, యేసయ్య ఎలాంటి వాడో అదే మనస్సు కలిగి బోయాజు కూడా నడిపించబడ్డాడు. నీవు నేను మనందరమీ బోయాజులాగా మంచి మనసుతో తగ్గించుకొని విధేయతగా నమ్మకంగా ఎక్కడ గర్వం లేకుండా ముందుకు వెళ్ళుదుముగాక. రెండో మాట, రూతు ప్రవచన గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనం. అప్పుడు బోయాజు రూతుతో, నా కుమారి నా మాట వినమ్మా, నీవు వేరొక పొలములోకి వెళ్ళి వేరుకొనవద్దు. చూడండి, బోయాజులో ఉన్న రెండో లక్షణం ఏంటంటే, బోయాజు పొలంలో కట్ట పరికె వేరుకోవడానికి రూతు వచ్చిందట. రూతు పరికె అంటే, ఇప్పుడు పొలం వేసాం, ఆ పొలంలన్నీ గింజలన్నీ తీసుకుపోతాం కదా, చెప్పరేంటి? అవును కదా. ఒకవేళ ఏదైనా ఒడిదుడుగులు బట్టి మోసేటప్పుడు కొట్టేటప్పుడు కొన్ని కింద పడతాయి, అప్పుడు మనం ఏం చేస్తాం? ఆ గింజలను కూడా పోయి ఏరుకొని వస్తాం, ఏరుకోరామని చెప్పండి. బైబుల్ అంటుంది ఏరుకోకూడదట అయ్యి మనం. అలాగంటే ఏందయ్యా, గింజలు పోతే మరి ఒక కట్ట పోయినట్టు కదా అని అంటాం మనం. కానీ బైబుల్ అంటుంది, ఇజ్రాయేల్ ప్రజలతో దేవుడు ఏం చెప్పాడు తెలుసా? మీరు పొలాలు వేసేటప్పుడు, పొలములో నుండి మీరు వేరుకునేటప్పుడు కొన్ని గుప్పుడు, ఈ గుప్పుడు అంటే కొన్ని గుప్పుడు దొరికేంత, ఎవరికైనా కొన్ని గుప్పులు దొరికేంత ధాన్యం, లేకపోతే గోధుమ గింజలైనా ఏ పంట అయినా కొన్ని వాళ్ళకి యువతలోకి దొరికేంత వదిలేసి రావాలట. ఇలా వదిలేసి ఆవు కొట్టుకోపోతా ఉంటే ఒక తల్లి వాళ్ళ పొలంలో ఒక ఆమె కింద వదిలేసి నేరకుండా చెట్లు కొట్టుకొని వచ్చిందంట. ఆవును కొట్టారు మరి కుక్కను కొట్టినట్టు. కింద వదిలేసి ఏరుకోవచ్చు కదా ఆశ. సరే, ఇది చూడండి, బైబిల్లోకి వద్దాం. అయితే బోయాజు ఏమి ఏరుకోవడానికి వస్తుంటే బోయాజు అంటాడు, నా కుమారి రూతు, అమ్మా నీవు ఈ పొలంలోనే వేరుకమ్మా, ఇంకో పొలంలోకి వెళ్ళమాకు అని ఇప్పుడు పని చేసే వాళ్ళు తేమంటాడు, అమ్మా మీరందరూ గుప్పిళ్ళు ఒక్కొక్క గుప్పిడి పొలములు వదిలేసి మీరు వెళ్ళండి. ఎందుకు ఈ గుప్పిడి అంటే, ఆ గుప్పిడి గింజలు రూతు ఏరుకొని అమ్ముకుంటుంది. ఆమె జీవితానికి అదొక సంతృప్తిగా ఉంటుంది. అంటే మనము ఇతరులని ఆదరించడమే కాదట, బలపరచడమే కాదట, సహకరించే విషయంలో కూడా మన వంతు మనము ఏదో ఒకటి చెయ్యాలి. ఆమెన్. అసలు ఎవరు ఈ రూతు?
మోయాబురాలు, అంతేగా. రూతు ఎవరండి? మోయాబు స్త్రీ. వాళ్ళ అత్త నయోమి, భర్త ఇంట్లో లేడు, చనిపోయాడు, ఒక విధవరాలు. సరే, అత్త ఏమన్నా మంచి వయసులో ఉందంటే ముసలది. అలాంటి ముసలామె కోడలు ఇంట్లో ఉన్నప్పుడు ఆ కోడల పరిస్థితి ఎలా ఉంటుంది మీరు చెప్పండి. ఇప్పుడు సరే బాగానే ఉన్నా వాళ్ళ పరిస్థితులు వేరులే, బాగా లేకుండా ఉన్నప్పుడు ఆ పరిస్థితి ఏమైపోయిద్ది అంటే, ఇక నువ్వు నాకు చెప్పేది ఎంత ముసలిదాన్ని ఆడ కూర్చోబో అంటారు. అంతేనా కదా అనేది కుర్రవాళ్ళు. నీకేం తెలుసు, నువ్వు కూర్చోబో, నాకు తెలుసులే. అమ్మ అదిగో నువ్వు అటు వెళ్ళమాకమ్మా, ఇదిగో ఎవరు అబ్బాయితో ఎవరితో మాట్లాడుతున్నా ఏ ముసలిదాన్న నీకెందుకు అన్నీ చూస్తావంటావా, నువ్వు చావలేదు అందరు చచ్చినాయి కానీ ఇంకా అంటారు. అవునా కదా? ఇది లోకంలో వినబడుతుంది. కానీ బైబిల్ ఏం రాయబడిందంటే, ఈ రూతు అంత ముసలిది ఇంట్లో ఉంటే గడగడగడ వణుకుతూ ఆమె ఏ మాట చెప్తుందో ఆ మాటే వింటుందట. నాకు ఆ మాట కొంచెం బాగా అనిపించి ఇక్కడ చిన్న పదం ఒకటి రాసుకున్నా, అత్త మాట వినే కోడలని. మీరు కూడా రాసుకునే అవకాశం ఉంటే, అత్త మాట విన్న కోడలు. ఇప్పుడున్న కోడల పరిస్థితుల దగ్గరికి వద్దామా వద్దా? ముందుకు వెళ్దాం అయితే. హల్లెలూయా. సరే, ప్రస్తుత కోడల దగ్గరకు వచ్చామనుకోండి, పరిస్థితులు బాలేవు, నిజంగా బాలేవు కదా. అందుకని మనము కోడళ్ళగా ఉంటున్న బిడ్డలైతే నమ్మకంగా అత్త మాటలకు లోబడుదురుగాక. ఆమేన్. సరేనా? దాని గురించి నేను ఎక్కువ వివరణ ఇవ్వడానికి ఇష్టపడట్లా, ఎందుకంటే ఇక్కడ అత్తలు ఉన్నారు, కోళ్ళు ఉన్నారు, మరి ఇద్దరికి బాధే కనుక కొద్దిగా ముందుకు వెళ్దాం. హల్లెలూయా. సరే, ఒక దిక్కు లేనిదండి ఏమే, ఒక మాట చెప్పండి, దిక్కు లేనిది కదా. అరే పలానా ఊరి నుంచి వచ్చి అదే ఊరో లేరా అది ఇదని ఎంతోమంది జనాలు అనుకుంటా ఉన్నా, ఈమె దిక్కు లేనిదైనా బోయాజు పొలంలోకి వస్తే బోయాజు అంటాడు, అమ్మా ఆమె కొరకు మీరు ఒక పిడికిలి వదిలిపెట్టండి. వదిలిపెడితే ఆమె ఏరుకొనట చిన్నగా అమ్ముకోలేదట, అత్త దగ్గరికి తీసుకుపోతే అత్త భలే సంతోషపడింది. మళ్ళీ తిన్నారట ఇద్దరు తృప్తిగా, ఇదిగో కోళ్ళ ఇంకా చూడు మనకి ఎంత మిగిలిందో అని ఇద్దరు సంతోషంగా. అంటే అక్కడ ఒక తల్లి కుమార్తె ఎలా ఆనందంగా ఉంటారో అలాంటి ఆనందాన్ని కనబరిచింది రూతు. బోయాజేమో అతను చేస్తున్న పని ఏంటో తెలుసా, ఆమెని ఏరుకోవడానికి అందరిలాగా దూషించకుండా తృణీకరించకుండా, ఎవరు నువ్వు అని ఆ చెరుకు గడ్డలు తీసుకుని కొట్ల చిన్నగా ఆమె ఏరుకుంటుంటే, అమ్మ ఇదిగో ఇక్కడ ఏరుకోమ్మా, ఆ పొలంలోకి వెళ్ళమాకు, వాళ్ళ దగ్గరికి వెళ్ళమాకు అని అంటా ఉన్నాడు. అంటే అర్థం ఏంటంటే, బోయాజు అనగా యేసు ప్రభు, రూతు అనగా సంఘము, సంఘములో ఉంటున్న ఒక విశ్వాసి. అర్థమవుతుంది కదండి? సంఘములో ఉంటున్న అంటే పెళ్లి కుమార్తెగా సిద్ధపడే వ్యక్తి. ఇప్పుడు ఈ పొలం అనేది మీ అందరికీ తెలుసు కదా, ఏమంటారు పొలాన్ని? మందిరము. ఇప్పుడు ఈ మందిరములో నువ్వు ఎలా కనబడాలంటే పరికి వేరుకోవాలి, అంటే భుజించాలి. నీకు ఎంత కావాలో అంత సమృద్ధిగా వెతకాలి దేవుడి వాక్యాన్ని. బోయాజు నీ కొరకు విత్తుతున్నప్పుడు, ఇదిగో వాళ్ళ కొరకు కొన్ని వాక్యాలు విత్తినప్పుడు ఆ వాక్యాన్ని తృణీకరించకూడదు, ఆ వాక్యాలు మనం బాగా భుజించాలి. ఇప్పుడు భుజించిన నీవు నీ ఇంట్లో వాళ్ళకు కూడా అది అర్థమయ్యేటట్లుగా చెప్పుకోవాలి, వాళ్ళు మార్చుకోవడానికి ఇష్టపడాలి. కొత్త నిబంధనకు వద్దాం. అక్కడ ఏం రాయబడిందంటే, పిండే, ఏ పిండేది, ముగ్గు పొడి అమ్ముకోవడానికి వెళ్ళి సువార్త విని ఏం చేసిందట ఆమె, వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి వాళ్ళ ఇంట్లో వాళ్ళందరికీ ఏం చెప్పింది, అమ్మా యేసయ్యదిగో ఇంత గొప్ప దేవుడు అంటమ్మా నేను విన్నాను, అక్క ఏనండి యేసయ్య ఇంత మంచి దేవుడు అంటమ్మా నేను విన్నాను అని ఆ వాక్యాన్ని విన్న మాటలన్నీ వాళ్ళ కుటుంబం చెప్తే కుటుంబం అంతా రక్షణ పొందారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. చూడండి, మందిరానికి వస్తున్న నువ్వేమి ఏరుకుంటున్నావు? ఈరోజు నా మందిరానికి వస్తున్నావు, భక్తి చేస్తున్నావు, కానీ ఊరికినే వెళ్ళిపోతున్నావు. ఏది నువ్వు ఏరుకుంటుంది ఏంటి? కొందరు కులాలు, మతాలు. ఒక పాస్టర్ గారు చెప్తుంటే విన్నా, కొందరు చర్చికి వచ్చి పెళ్లి సంబంధాలు వెతుక్కుంటున్నారట. కొందరు చర్చిలకు వచ్చి మాకు నువ్వు సపోర్ట్ చేస్తావు, లేకపోతే నువ్వేమి వ్యాపారం చేస్తున్నావు, అది ఇదని వీటిలో పడిపోతున్నారట. కొందరు చర్చిలకు వచ్చి ఏవండి ఎక్కడ విధవరాలు కనపడుతున్నారు, విధవరాలందరిని ఆదరిస్తున్నాడంట. కొందరు చర్చిలకు వెళ్ళి ఏదేదో కార్యక్రమాలు చేసుకుని, అసలు చర్చికి వస్తుంది దేనికి రావాలి మన సంఘానికి?
ఒకరిని ఆదరించాలా, ఒకరిని వాళ్ళకి ఎవరు ఉన్నారా, వీళ్ళకి ఎవరు ఉన్నారు, ఇది కాదు. నువ్వు ఏరుకోవాలా, మందిరంలో ఏరుకోవాలి. అంటే దేవుని మందిరంలో విత్తబడే మాటలు నీ హృదయంలోకి రావడానికి నీవు సంపూర్ణంగా అంగీకరించే మనసు నీవు కలిగి ఉందువుగాక. ఎవరో ఆ దేశం మన దేశం కాదు, మన ప్రాంతం కాదు, మన భాష కాదు, ఏమండి, మన నడవడికి కాదు, మన క్రమము కాదు, మన పద్ధతి కాదు, మన వైఖరి కాదు, అయినను నేర్చుకోవడానికి ఇష్టపడింది, ఏరుకుంటుంది. కొన్నిసార్లు మనం ఎంత భక్తి చేస్తున్నా, ఎంత పరిచారకులుగా ఉంటున్నా, మన బుద్ధులు, మన ఆలోచనలు, మన క్రమము మనం మార్చుకోలేం. ఆలోచనలు మార్చుకోవాలి. ఒక నడిపింపు క్రమములో, ఒక పద్ధతిలో, ఒక ఆత్మ సంబంధమైన అనుభూతిలో మన జీవితాల్ని మనం కట్టుకుంటూ భక్తిలో మనం ముందుకెళుతుము గాక. గట్టిగా చెప్దామా ఆమేనని. హల్లెలూయా. అయితే ఇక్కడ ఒక్క మాట నాకు నచ్చింది. ఒకసారి మీ బైబిల్ ఉన్న వారందరూ ఆ మాట చదవండి మీ నోరుతో. రూతు ప్రవచన గ్రంథం 2వ అధ్యాయం 15వ వచనం. ఆమె ఏరుకొనుటకు లేచినప్పుడు బోయాజు ఆమె పనల మధ్యను ఏరుకొనవచ్చును. అయితే ఇప్పుడు ఆయన అన్న మాట ఏంటంటే, ఆమెను అవమానపరచొద్దు. ఇప్పుడు సంఘములో దేవుని వాక్యము కొరకు వెతుకుతున్న వారిని, లేదా దేవుని సన్నిధిలో ఎదగాలని ఇష్టపడుతున్న వారి మీద, లేకపోతే కొత్తగా ఎవరైనా మందిరానికి వస్తున్నా, ఎవరైనా వెనకబడిపోతున్నా, వారి విషయాలను బట్టి వారి బలహీనతలు మనకి తెలిసినప్పుడు మనము వారిని అవమానపరచకూడదు. ఇది వాక్యం. ఒకవేళ వాళ్ళు గనులు కాకుండా ఉండొచ్చు, ఒకవేళ వాళ్ళ క్రియలు చెడ్డవే, వాళ్ళ బుద్ధులు వంకరవే, వాళ్ళ త్రోవలు చెడిపోయినవే, అయినను నీవు మందిరానికి వచ్చిన వ్యక్తిని అవమానపరచకూడదు. అంటే నీ కుటుంబములో నీ భర్తని నువ్వు అవమానపరచకూడదు, నీ భార్యని అవమానపరచకూడదు, నీ పిల్లల్ని అవమానపరచకూడదు, నీ అత్త మామల్ని అవమానపరచకూడదు, నీ బంధువర్గాన్ని అవమానపరచకూడదు. ఈ రోజున ఏమైపోయిందంటే, మనుషులు కనబడుతూ ఉన్నప్పుడే వాళ్ళ మధ్యలోనే, వారి ముందే భర్తని భార్యని ఒకరంటే ఒకరు ఘనహీనులుగా ఎంచుకుంటూ అవమానపరచడం. ఈ అవమానపరచడం వల్ల కుటుంబము పాడైపోతుంది. కుటుంబాలు చిన్న వెదరైపోవడానికి కారణం అవమానం. అందుకే బోయజ్ అంటాడు, అమలారా, పని చేయటానికి వచ్చిన ఓ పనివారులారా, సంఘములో సమాజముగా దేవుని రాకడ కొరకు సిద్ధపడాలని, సార్వత్రిక సంఘముగా కట్టబడడానికి ఆయన మందిరములో అడుగుపెట్టిన, ఆయన రక్తముతో కడగబడిన బిడ్డలారా, మీరు మీ నోటితో ఎవరిని అవమానపరచకూడదు. వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా కానివ్వండి, ఒకవేళ వాళ్ళ బుద్ధి మంచిది కాకుండా ఉండొచ్చు, కానీ నువ్వు అవమానపరచొద్దు, వాళ్ళని అవమానపరచొద్దు. ఎందుకు అవమానపరిస్తే ఏమవుతుంది అంటే, ఆమె పరిక వేరుకోవడానికి వచ్చింది కదా, సిగ్గుతో తలదించుకొని, ఛీ, ఈ బ్రతుకు నాకెందుకు, నేను బయట లోకములో ఉన్నప్పుడు వాడు అన్యుడు నన్ను అవమానపరుస్తున్నాడు, నేను ఉద్యోగానికి వెళ్తే అక్కడ అవమానపరుస్తున్నాడు, నా ఇంట్లోకి వెళ్తే వాళ్ళు అవమానపరుస్తున్నారు, నేనేదో దేవుని మందిరంలో నెమ్మది కలుగుతుందా అని ఆయన మందిరానికి వచ్చి కూర్చుంటే అక్కడ కూడా అవమానపరుస్తున్నారే అని వాళ్ళ మనస్సు గాయమై దేవుని సన్నిధిని విడిచి దూరమైపోతారు అని యేసయ్య అంటారు. బోయాజు రూపంలో ఉన్న దేవుడు పొరపాటున అవమానపరచకూడదు. ఆమేన్. అంటే బోయాజు మనసు ఎలాంటిదంటే, గొప్ప ప్రేమ కలిగిన మనసు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. మంచి ప్రేమ కలిగిన వాడు, మంచి ప్రేమ. సంఘములో, సమాజములో మనము కూడా
మంచి ప్రేమగా ఈ దేశంలో మనకు అప్పగించిన మన సంఘములో ఒకరి పట్ల ఒకరు, నువ్వు మందిరంలో ఆమేనన్న తర్వాత ఎవరు వెళ్ళొద్దు, ఒకరికొకరు వందనాలు చెప్పుకోనండి. ఎందుకంటున్నాను అంటే అలా మనం చెప్పుకుని వెళ్ళేటప్పుడు ఒకరిని మనం పలకరించుకుంటుంటే వాళ్ళ హృదయాలు ఎంతో నెమ్మదిగా ఉంటాయి. పోనీలే ఆదివారం అన్న నన్ను 10 మంది పలకరిస్తున్నారు, నా హృదయం కొద్దిగా బాగుంది అనే ఆశ కలుగుతుంది వాళ్ళలో. ఎందుకు దావీదు గురించి మందిరానికి వెళ్తాను అన్నాడు? మందిరంలో ఆదరించే వాళ్ళు ఉన్నారు, ధైర్యపరిచే వాళ్ళు ఉన్నారు, బలపరిచే వాళ్ళు ఉన్నారు. ప్రేమగా నువ్వు అన్నం పెట్టి ఎదురు కూర్చొని అబ్బో ఏం తింటున్నావయ్యా అని అన్నాం అనుకోండి, ఇంకా ఆ మనిషికి తిన్నదా అవుదా చెప్పండి. ఒకవేళ మనం మంచి కూర మంచిగా ఏమంటే చికెన్ మంచిగా ఫ్రై చేసి పెట్టి, చేపల ఫ్రైలు గీపులు అన్నీ చేసి పెట్టి రెడీ చేసి తిను అని చెప్పి తిను సిగ్గు లేకుండా తిను మొత్తం అని అంటుంటే ఆ మనిషి శుభ్రంగా తింటాడా? తినలేదు. నీ మనసు మంచిదే, మంచిగా చేసావు, కష్టపడ్డావు, ఇక తిను ఎటగడ తిను, మొత్తం ఉన్నదంతా అయిపోయింది కదా, సగం తట్టే కనీసం కొద్ది గోళ్ళు లేకుండా చేసిందే తినడానికి కదా. అందుకని పెట్టేటప్పుడైనా, మన ఇంట్లో ఉంటున్నప్పుడైనా, సంఘంలో ఉంటున్నప్పుడైనా ఎవరిని ఎప్పుడు మీరు మీ నోటితో దయచేసి అవమానపరచకుండా మీ నోళ్లను జాగ్రత్తగా కాచుకుందుముగాక. నెక్స్ట్ 3వ మాట చెప్తాను. రూతు ప్రవచన గ్రంథం 3వ అధ్యాయం చదువుకుందాం. 10వ వచనం. అతడు నా కుమారి, యెహోవా చేత నీవు దీవెన నొందిన దానవు, కొద్దివారినే గాని గొప్పవారినే గాని యవనస్తులను నీవు వెంబడింపక ఉండుట వలన నీ మునుపటి సత్ప్రవర్తన మరి ఎక్కువైనది. కాబట్టి నా కుమారి భయపడకుము. చాలు. 3వ మాట ఏంటంటే, బోయాజు పరిశుద్ధుడు, నీతిమంతుడని చెప్తున్నాను. 3వది, బోయాజు ఎవరంటే పరిశుద్ధుడు, మంచి నీతిమంతుడు. అది ఎట్లాగో చెప్తాను, వినండి అందరూ ఒకసారి. వాక్యం వినండి. ఈ రూతుని నయోమి అంటది, అంటే ఇశ్రాయేలు ధర్మం. ఇశ్రాయేలులలో ఒక ధర్మం ఉంది, ధర్మశాస్త్రం. వినండి, ఇశ్రాయేలులో ఒక ధర్మం ఏంటంటే, ఒకవేళ ఒక స్త్రీ వివాహం చేసుకున్నప్పుడు తన భర్త చనిపోతే వేరొక పెళ్ళి చేసుకోకూడదు. వింటున్నారా? భర్త చనిపోతే మరలా వేరొక పెళ్ళి చేసుకోకూడదు. ఇది ఇశ్రాయేలులో ఒక ధర్మం. అలాగని పెళ్ళి చేసుకోకుండా ఉన్నాను కదా అని ఎవరితో పడితే వారితో తిరగకూడదు. అది ఎవరిని చూస్తే వాళ్ళని రాళ్ళతో కొట్టి చంపాలన్నది ధర్మశాస్త్రం. ఇప్పుడు ఆ ధర్మం ఇజ్రాయెల్ ప్రజల్లో, మరి ఆ స్త్రీకి కొన్ని ఆలోచనలు ఉంటాయి. అయ్యా, మేము యవన కాలంలో నా భర్త చనిపోయాడు, నా యవనంలో నేను ఎట్టున్నాను, మరి మాకంటూ శరీర ఆలోచనలు ఉంటాయి కదా అనే ఆలోచనలు ఉంటాయి. అందుకని ఆ ఇజ్రాయెల్ ప్రజల్లో ఉన్న పెద్దలు ఒక కట్టడిని నియమించారు. అదేంటంటే, నీ బంధువుల్లో ఎవరైనా ఒకరు నిన్ను చేర్చుకోవచ్చు, నీతో జీవించవచ్చు. నీ బంధువులలో, ఇక బయట వాళ్ళు ఎవరు కాదు, నీ బంధువులలో ఎవరైనా ఒకరు నేను హక్కును చేర్చుకోవచ్చు అనేది ఒక నియమం. అయితే ఈ బోయాజు గురించి నయోమి చెప్తుంది, అమ్మా ఋతు, నీ భర్త చనిపోయాడు కదా, ఇప్పుడు నువ్వు ఎవరితో పడితే వాళ్ళతో తిరగకూడదు. ఒకవేళ వాడు పర్వాలేదులే, ఈడు పర్వాలేదులే, అబ్బాయి ఎవరు ఏదనుకుంటే నాకెందుకులే అని ఒకవేళ తిరిగావా, ధర్మశాస్త్ర ప్రకారముగా నిన్ను రాళ్ళతో కొట్టి చంపాలి. ఇది క్రమం అమ్మ మన ఇజ్రాయెల్ దేశంలో. అయితే ఒక నియమం. బోయాజు ఎవరో తెలుసా? నీకు దూరపు బంధువు. ఆ బంధువు దగ్గరికి వెళ్ళి నువ్వు ఆయన చేతి నీడల్లోకి వెళ్ళి ఆయన హక్కును నువ్వు ఉండొచ్చు అని కొన్ని క్రమాలు చెప్పి భోజనం చేయి. బోయాజు కూడా భోజనం చేసి రాత్రి పడుకోవడానికి వెళ్తాడు, పొలం దగ్గరికి వెళ్తాడు. నీవు కూడా శుభ్రంగా స్నానం చేసి సెంటు కొట్టుకొని నీట్గా
తయారయ్యి, ఆ మాటలు అక్కడే ఉన్నాయి చదవండి, నీతిగా తయారయ్యి నీవు కూడా బోయాజు పండుకునిన స్థలానికి నువ్వు కూడా వెళ్ళు, రాత్రి వేళ వెళ్ళు, పొగలెళ్ళ మాకు అని నయోమి రూతుతో చెప్పింది. మీరు వినండి ఈ చరిత్రని. రూతు అలాగే నయోమి చెప్పినట్లుగానే రూతు వచ్చింది. బోయాజు శుభ్రంగా ఆ పొలంలోకి వెళ్ళి పడుకొని నిద్రపోతూ ఉన్నాడు, దుప్పటి కప్పుకొని నిద్రపోతూ ఉన్నాడు. వెంటనే ఈ రూతు ఏం చేసిందంటే కాళ్ళ దగ్గర దుప్పటి తీసి ఆ కాళ్ళ మీద పడుకుందట. భలే ఆశ్చర్యం అనిపించింది ఆ మాటలో. కాళ్ళ మీద పడుకుంటే బోయాజుకి ఉలిక్కిన పడి లేచాడు. ఆ మాటలు చదవండి మీరు. అర్ధరాత్రి యందు ఉలిక్కిపడి ఒక స్త్రీ అతని కాళ్ళ యొద్ద పండుకొండెనో. అప్పుడు ఏమనాలి? ఒక మధ్యరాత్రి ఒక స్త్రీ ఆయన కాళ్ళ మీద వచ్చి పడుకుంటే ఆయన ఏమంటారు తెలుసా? నా కుమారి. అసలు ఆ మాటకి ఆశ్చర్యం, అతని నీతి ఎంత గొప్పదో మనకు అర్థమవుతుంది. ఇలాంటి మాటలు బైబిల్ ఇద్దరు గురించి నేను చెప్తాను చూడండి. ఒక స్త్రీ పాపం చేయమని పోతిఫర్ భార్య పరిగెత్తుకుంటూ రూమ్లోకి వస్తే యోసేపు ఏమంటాడు? నో, నేను పాపం చేయను, దేవుడు నన్ను చూస్తున్నాను. అక్కడి నుంచి పరిగెత్తుకుంటా రాత్రి వేళ ఎవండి కారు చీకటిలో పాపము కొరకు ప్రజలు తిరుగులాడే ఆ మధ్య రాత్రి వేళ ఆ పాపం నాకొద్దని పరిగెత్తాడు. అది భక్తుని చరిత్రలో యోసేపు. బైబిల్లో యోసేపు ఉన్నాడు ఇంకో ఆయన, యోసేపు మరియమ్మ భర్త, అంటే యేసు ప్రభు తండ్రి. ఆమె గర్భవతి అయిందని ఈయన కాస్త అపోహపడ్డాడు. కొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఆయనట నీతిమంతుడిగా మార్చబడి దేవునికి భయపడ్డాడట. నిజమే, నా భార్య నీతిమంతురాలు. మరి ఎలా గర్భవతి అయింది? పరిశుద్ధాత్మతో. నేను 100 మందికి చెప్పుకుంటారా నా భార్య గర్భవతి అయింది? మధ్యలో నువ్వేంటి సమాధానం? ఎలా అవుద్ది? ఎంతమంది ఎన్ని రకాలుగా మాట్లాడినా ఇంట్లో వాడు నమ్మాడు. మొదట ఇంట్లో వాడు నమ్మాలా. బయట ఎన్ని కారు మాటలు వచ్చినా, ఎన్ని అపోహాలు వచ్చినా, ఎంతమంది దూషణగా పెదాలు విరుచుకుంటున్నా, ఇంట్లో వ్యక్తి మొదట ఇంట్లో ఉన్న వ్యక్తిని నమ్మాలి, గుర్తుపట్టాలి. ఈ వ్యక్తిలో ఏ పాపం లేదు అని యోసేపు అలా గుర్తుపట్టారట. బైబిల్లో రాయబడింది ఆయన నీతిమంతుడు అని. చూడండి వీరి చరిత్రలు ఎంత యేసు ప్రభుకి సాదృశ్యంగా ఉంటున్నాయో. ఈ బోయాజ్ అంటాడు, అమ్మా నువ్వు రాత్రి వేళ ఎందుకు వచ్చావు? అయ్యా నయోమి ఇలా చెప్పింది. కరెక్టే, కానీ నీకు ఒక సమీప బంధువుడు ఒకడు ఉన్నాడు. నీకు ఆ సంగతి నీకు తెలియకపోవచ్చు. మీ అత్తను అడుగు. ఒక బంధువు ఉన్నాడు, నేను దూర బంధువుని, నీకు ఇంకొక బంధువు ఉన్నాడు. ఆ బంధువు దగ్గరికి వెళ్ళు. ఆయన ఒకవేళ నిన్ను ఆయన ఆశ్రయించకపోతే అప్పుడు నిన్ను నేను చేర్చుకుంటానమ్మా అని ఆమెని చాలా పరిశుద్ధంగా ఎంత చక్కగా మాట్లాడాడండి. ఈ రోజున మనుషుల మాటలు ఎంత నీచంగా ఉంటాయి. ఒక స్త్రీ అర్ధరాత్రి వేళ మనతో మాట్లాడితే ఆ మాటలో ఎన్ని దోషాలు మనం మాట్లాడుతాం. ఒకవేళ ఆ వ్యక్తి ఎంతో మంచిగా ప్రేమగా అన్నయ్య అన్న ఆ అన్నయ్య అనే పదాన్ని ఎంత నీచంగా మనం మాట్లాడుతూ మన వ్యామోహాలను బట్టి, నోటి మాటలను బట్టి ఎంత పాపం చేస్తామో. నోటి మాటల్ని కాచుకోలేక పాపపు మనసుని, ఒక స్త్రీ మీద పాపము చేయకపోయినా నీ మాటే ఒక పాపపు మాటలుగా మార్చబడితే ఇక నిన్నెవడు క్షమించలేడు. బైబిల్ చెప్తుంది స్త్రీతో పాపం చేస్తేనే పాపం. అది ధర్మశాస్త్రం అయితే కొత్త నిబంధన అంటుంది నీ నోటి మాట ద్వారా పాపము చేయకూడదు. నీ నోటి మాట అంటే మాటలతో, అపహాస్యాలతో కూడిన వ్యామోహపు ఆలోచనలతో కూడిన మాటలు. నీ నోరు ఎలా మాట్లాడుతుంది? మధ్యరాత్రి వేళ చూడండి, మధ్యరాత్రి అతని జీవితాన్ని ఎంతో పరిశుద్ధంగా కాపాడుకొని అంటాడు, అమ్మా నీ ప్రవర్తన చాలా గొప్పదమ్మా. అప్పటికంటే ఇప్పుడు నువ్వు ఇంకా నీ సత్ప్రవర్తన మరి ఎక్కువైపోయింది.
నాకు చాలా సంతోషంగా ఉంది. అలాగని నేను ఏ తప్పు నీతో చేయను, నువ్వు నా కుమార్తె దాని లాంటివి, నా బిడ్డ లాంటి దానివి అని ఆమెను ఎంతో ప్రేమగా చేర్చుకున్నాడు. పడుకుంటే సరేనమ్మా, ఈ రాత్రి మరల నువ్వు వెళ్ళేటప్పుడు ఎవరైనా ఉంటే నేను అవమానపరుస్తారేమోనని ఆమెని అక్కడే పడుకోబెట్టి ఉదయాన్నే చీకటి ఉండగానే లేచారని రాయబడింది బైబిల్లో. ఎందుకు? ఒకవేళ చీకటి తెల్లారైన తర్వాత నువ్వు వెళ్తుంటే అందరూ చూసి, ఓహో బోయాజు పొలంలో నుంచి వస్తుంది, ఓకే ఈడు ఏం పాపం చేస్తుందో ఈ మనిషి, బోయాజేమో మంచోడు అనుకుంటే అబ్బో రాత్రులు ఇలాంటి అపహాస్యమైన పనులు చేస్తున్న జనాలు అనుకుంటారేమో. ఎందుకంటే మనిషి పాపం చేయకపోయినా ఒక మనిషి ఒక చోట నిలబడితే వెంటనే ఆలోచనలన్నీ మారిపోతాయి. అందుకని ప్రజలు అనుకుంటారేమోనని ఉదయాన్నే లేచి వెళ్ళింది. పనులు చూశారు, పనులందరూ వచ్చి చూశారట. ఇప్పుడు ఆ పనులతో ఏమంటాడు? పనులతో మీరు ఎవరికి చెప్పొద్దు. 14వ వచనం చదువు. చూడండి, ఎవరికి చెప్పొద్దు. ఎందుకంటే యవనస్తురాలు. నువ్వు అనుకోవచ్చు, ఒకవేళ ఆ పానీలయ్యా ఏదో వాళ్ళు అనుకుంటున్నారు, మేము అనుకుంటాం, ఏదో నువ్వు ఒక వ్యక్తితో అంటే ఆ వ్యక్తి ఊరికనే ఉంటాడా? ఆ వ్యక్తి మరొకరితో అంటాడు, ఆ వ్యక్తి మరొకరితో. అందుకని దయచేసి నీ నోటితో మీరు చెప్పొద్దు అని చెప్పేశాడు. ఇంకా అది ఎండు ఆ మాటకి. ఇక చెప్పొద్దు అంటే ఇక మరో వ్యక్తికి కూడా తెలియకూడదనే రహస్యం. నీ నోటితో నీ కుటుంబాన్ని బజారు పాలు చేసుకోవద్దు, నీ నోటితో నీ జీవితాన్ని నాశనం చేసుకోవద్దు. బైబిల్ అంటుంది, ఒక అగ్గిపుల్ల అడివంతా తగలబెట్టుద్ది, నాలిక కుటుంబాన్ని ప్రాంతాన్ని నాశనం చేస్తుంది. జాగ్రత్త. అందుకని బలహీనతలు ప్రతి మనుషుల్లో ఉంటాయి. ఆ బలహీనతల్ని మనం ఇంకొకరితో షేర్ చేసుకునేటప్పుడు ఆ కుటుంబం, నీ కుటుంబమే బజారు పాలు అయ్యేది, బయట కుటుంబం కాదు. నీ బిడ్డల గురించే 10 మంది మాట్లాడుకునేది. నీ కొడుకు గురించి, లేకపోతే నీ కుమార్తె గురించి, నీ అల్లుడు గురించి, లేకపోతే నీ కూతురు, లేకపోతే కోడలు, లేకపోతే నీ మనవడు మనవరాల గురించే ఊర్లో మాట్లాడుకునేది. వాళ్ళ గురించి ఎవరు మాట్లాడుకో. మన కుటుంబ వ్యవహారాలు నోరు విషయంలో జాగ్రత్త పడుతూ బోయజ్ అంటాడు, కప్పెడుతూ నేను నీతిగా బతికాను, యథార్థంగా. చూసారా బైబిల్లో ఎంత భక్తి కలిగిన వ్యక్తి అయినా బంధుధర్మాన్ని ఎవరిని పాటించాడు. బంధుధర్మాన్ని పాటించడానికి అవకాశాలు ఉన్నప్పటికీ ఏమైంది కానీ ఆయన రాలేదులే, సరే నేనున్నాను, నా దగ్గరికి వచ్చావు కదా అని వెంటనే తన జీవితాన్ని మార్చుకోవాలా. అమ్మా, నీకు ఇంకా సమీప బంధుడు ఒకడు ఉన్నాడమ్మా, ఆయన దగ్గరికి వెళ్ళు, ఆయనది మొదటి స్థానం, ఆయన దగ్గరికి వెళ్ళు. ఒకవేళ ఆయన కాదంటే నేను మాట ఇస్తున్నా నీకు, నేను చేస్తానమ్మా నీకు, బంధు ధర్మం ప్రకారముగా నేను నిన్ను వివాహం చేసుకుంటాను. ఈ విషయాలు మాట్లాడాడు. ప్రియులారా, మన జీవితంలో మనం ఎక్కడుంటున్నా నీతిమంతులుగా ఈ భూమి మీద మనము, మన బిడ్డలతో, మన కుటుంబంతో, మన సంఘములో మనం నిలిచి ఉండే కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. 4వ మాట చెప్తాను. నా 3వ అధ్యాయం 18వ వచనం. అప్పుడు ఆమె, నా కుమారి, ఈ సంగతి నేటి దినమున నెరవేర్చితే గాని ఆ మనుషుడు ఓడకుండడు గనుక ఇది ఎలాగూ జరుగును నీకు తెలియ వరకు. చూడండి, 4వది ఏంటంటే బంధుధర్మం. బోయాజు ఎలాంటి వాడు తెలుసా? అప్పటికప్పుడు తప్పించుకోవడానికి మాట్లాడాలి. ఆ మాటలో అబ్బా చెయ్యి నాకు ఏంట్రా ఈ శోధన ఏంటి, అబ్బా నాకు ఎందుకురా బాబు ఈ అమ్మాయి ఊళ్ళో నుంచి మనం ఎట్లయినా తప్పించుకోవాలని ఏదో తప్పించుకోవడానికి 2 మాటలు తప్పించుకొని పోవడానికి చెప్పలేదు. ఆ మాటలో ఆ మాట చెప్తే ఇప్పుడు వచ్చి అడిగితే ఆయన అంటాడు, నేను చెప్పాను కదా నీకు, అప్పుడు రాత్రి వేళ చెప్పాను కదా, ఇప్పుడు రా అని 10 మంది గ్రామంలో ఉంటున్న పెద్దలందరినీ ఒక చోట సమకూర్చి సమావేశం చేసి ఆయనకి సమీప బంధువు ఉన్న వ్యక్తిని తీసుకొని వచ్చారు. మీరు కింద చదువుకుంటా వస్తారు ఆ మాటలో. ఆ సమీప బంధువుని తీసుకొని వస్తే ఇప్పుడు ఆ బంధువు ఏమంటాడు? 5వ వచనం చదువు, లేకపోతే 6 చదువమ్మా. ఆ బంధువుడు, నేను దానిని విడిపించుకొనలేను, ఒకవేళ నేను విడిపించుకోవడానికి వస్తే నా స్వాస్థ్యం ఏమైనా పోయిద్దేమో, నా వల్ల కాదు, నీవే నాకు ప్రతిగా బంధువు కదా, ఆ ధర్మం ఏదో నువ్వే చెయ్యి, నేను చేయను. ఒకవేళ నేను ధర్మం చేయాల్సి వస్తే అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి నేను ముందుకెళ్తే ఒకవేళ నా స్వాస్థ్యము, నాకున్న హక్కులు, నాకున్న ఆ ఆస్తులన్నీ పోగొట్టుకోవాల్సి వచ్చిందేమో.
నాకెందుకు ఆ బాధ, నాకెందుకు ఆ సమస్యలు, అబ్బో నాకొద్దు, ఇదిగో బోయాజు అదేదో నువ్వే చేయి. బోయాజు అంటాడు, వాళ్ళందరూ నిలబెట్టి న్యాయముగా ఆమెను వివాహం చేసుకున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. మీకు మంచి మాట చదివిస్తాను చూడండి, 14వ వచనం. స్త్రీలు ఈ దినమున నీకు బంధువుడు లేకుండా చేయని యెహోవా స్తుతించబడునుగాక. గట్టిగా చప్పట్లు కొడుతూ స్తుతించండి గట్టిగా, హల్లెలూయా హల్లెలూయా. స్త్రీకి బంధువు ఉండాలా, బంధువు లేకపోతే నీవు అవమానపరచబడుతావు. స్త్రీకి బంధువు ఉండాలి. అందుకే ఈ నయోమ అంటది, అమ్మా రూతు నువ్వు ధన్యురాలివి, దేవుడు నీకు బంధువు చేశాడు, లేకపోతే నీ జీవితం ఎంత నవ్వులు పాలైపోయేదమ్మా, నీ జీవితం ఎంత హీనమైపోయేదో దేవుడే నీకు చేశాడమ్మా. దేవుడు నిన్ను మరిచిపోలేదు, అందుకు దేవునికి స్తోత్రం 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 అని స్తుతిస్తుంది. దాని అర్థం ఏంటంటే స్త్రీ అనగా సంఘం. ఈ సంఘానికి భర్త ఉండాలి. నీకు భర్త ఉన్నాడు. ఆయన ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. సంఘములో చేర్చబడిన నీకు భర్త లేడంటే నువ్వు ఇంకా బాప్తిసం పొందలేదు, పరిశుద్ధాత్మ అనుభవంలోకి రావట్లేదు, పరిశుద్ధాత్మను గురించిన అవగాహన లేకపోగా సమర్పణ కలిగిన త్యాగం, సమర్పణ కలిగిన వైరాగ్యం, సమర్పణ కలిగిన ప్రతిష్టత నీ గుండెల్లో రావట్లేదు. అది ఉంటే భర్తగా ఆయన నీకు కలిగి ఉందుగాక. ఆమేన్. నీవు సంఘములో చేర్చబడిన నీకు భర్త ఉండాలి నీకు. ఇప్పుడు భర్త భార్య ఇద్దరు కలిసి వెళ్తేనేగా, అరే వాళ్ళిద్దరు భలే జోడుగా బాగానే ఉన్నారా, అరే భార్య భర్తలు వచ్చారు, కుటుంబంతో వచ్చారు అని అనేది ఎందుకంటారు? ఒక లోకములో దానికుండే ఘనత వేరు. అలాగే నీవు పెళ్లి కుమార్తెగా మార్చబడి దేవుని దగ్గరికి వెళ్ళాలంటే నీ భర్త ఉండాలి అక్కడ. రామ్మా రా, అదిగో ఆ అమ్మాయి నా భార్య అని చెప్పాలి దేవుడు. మనలో త్యాగం, సమర్పణ, పరిశుద్ధాత్మ నింపుదల, వేరుబాటు జీవితం, మారు మనసు, ప్రత్యేకమైన జీవితం, విమోచన, ఈ అనుభవాలు మనలో లేకపోతే మనం ఎలాగవుతాం ఆయనకి భార్యగా? పరమగీతములు ఏం రాయబడింది? నేను ఆయనకు భార్య అని. ఆయన నా భర్త అయి ఉన్నాడు. ఎలా అవుతాడు నీకు భర్త? పరమగీతంలో రాయబడింది, ఆ సుందరి దేవుణ్ణి పెళ్లి చేసుకుంది, ఘనమైనటువంటి స్త్రీ ఆమె. అలాగే ఇప్పుడు ఈ స్త్రీగా, సంఘంలో ఉన్న స్త్రీగా దేవునిని మార్చుకుంటున్నాడు. ఈ రూతట సంఘానికి సాదృశ్యంగా స్త్రీ అయితే, బోయాజు యేసయ్యకు సాదృశ్యం. ఇప్పుడు యేసయ్య వివాహం చేసుకోవాలంటే సంఘము ఖచ్చితంగా పరిశుద్ధపరచబడాలి. ఆమెను చెప్పండి ఒకసారి గట్టిగా. నీ జీవితంలో త్యాగం ఉండాలి, భక్తిలో సమర్పణ ఉండాలండి. సమర్పణ లేని జీవితం వ్యర్థం, త్యాగం లేని జీవితం వ్యర్థం. త్యాగం ఉండాలి, పరిశుద్ధాత్మ నింపుదల ఉండాలి, అభిషేకం ఉండాలి, వేరుబాటు జీవితం ఉండాలి. అంటే వేరే లోకానికి వేరవడం అంటే కుల, మత, సంఘ, వర్గ, వాళ్ళ ఆలోచన, ఆచారాలకి వేరవడం అని అర్థం. మనుషులకు వేరవడం కాదు, ఆచారాలకు వేరవడం అని అర్థం. వాటికి వేరై నీ జీవితాన్ని కాపాడుకుంటూ భక్తి చేస్తావో అప్పుడు నీవు యేసయ్యకు భార్య అవుతావు అన్న సంగతి వాస్తవం. ఈ మాటలు వింటున్న మన జీవితంలో మనము కూడా మరి రూతులాగా అన్ని విషయాల్లో న్యాయముగా తగ్గించుకుంటూ ఉంటూ బోయాజు ఎలా గుణగణాలు కలిగి ఉన్నాడో బోయాజులాగా మన ఆత్మీయ జీవితాలు మార్చబడునుగాక. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా, హల్లెలూయా. అందరూ తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వంచి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. బోయాజు ఎలాంటి వాడో